ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి చేపల చెరువును ఏర్పాటు చేసుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తూర్పు తండా శివారు సౌలా తాండాలో చోటు చేసుకుంది. గిరిజన రైతులు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. సౌలా తాండాలో గత ప్రభుత్వ హయాంలో 2 పడక గదుల నిర్మాణానికి 6 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని తండాలోని గిరిజనులకు కేటాయించింది. భూమిని చేసిన వారిపై కఠిన చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు వెంటనే కబ్జా చేసిన వారిపై కఠిన వెంటనే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మాలదెంకనపై వెంటనే ఆ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి చేపల చెరువుని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తండాలోని మహిళల బహిర్భూమికి వెళ్లకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భూ కబ్జాదారులు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చెరువుల్లోని విద్యుత్ మోటార్లను వినియోగించి నిరంతరాయంగా నీటిని తోడే చేపల చెరువును నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని వాపోయారు. కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు వెంటనే కబ్జా చేసిన వారిపై వెంటనే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మాలదెంకనపై వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని వెంటనే కబ్జా గురి అయిన ప్రభుత్వ భూమిని వెంటనే కబ్జా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 ఎకరాల 18 గుంటలు భూమి మా తండకు మాకు ఇల్లు కట్టుకోవడానికి అది కేటాయించింది. ప్రభుత్వ భూమి కేటాయించింది. మేము కేటాయించింది అలాగే ఉంది. ఆ భూమి మాకు మా తండకు సంబంధించి అలాగే ఉంది. ఆ భూమిపై కన్నేసిన మాలోతు వెంకన్న, తండ్రి పేరు లేట్ మాలోతు మంగ్య అనే వ్యక్తి, ఈయన రాజకీయ అండదండలతోటి ఆ భూమిని సుమారుగా 4 ఎకరాలు అంటే మాకు 6.5 ఎకరాలలో 3.5 ఎకరాలు కబ్జా పెట్టి చెరువు చేపల కింద మార్చుకున్నాడు. రాత్రింబౌలు జేసీబీలు పెట్టించి మొత్తం మాకు చెందాల్సిన భూమిని ఆక్రమించుకున్నాడు. ఇదేంటి అని అడిగితే నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నేను వాళ్ళ క్యాండిడేట్ని వీళ్ళ క్యాండిడేట్ అని మాకు అక్కడ ఆక్రమించుకున్న భూమిలో 360 డిగ్రీ కోణంలో కెమెరా పెట్టేసేసి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 ఎకరాల 18 గుంటలు భూమి మా తండకు మాకు ఇల్లు కట్టుకోవడానికి అది కేటాయించింది. ప్రభుత్వ భూమి కేటాయించింది. మేము కేటాయించింది అలాగే ఉంది. ఆ భూమి మాకు మా తండకు సంబంధించి అలాగే ఉంది. ఆ భూమిపై కన్నేసిన మాలోతు వెంకన్న, తండ్రి పేరు లేట్ మాలోతు మంగ్య అనే వ్యక్తి.